ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సరేంటి ఇవాళ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతా ఉంది, ప్రారంభమైంది కాబట్టి. సో ఈ వీక్ అంతా ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుందంటారు? ఈరోజు మన మార్కెట్స్ 3 సెషన్లుగా వరుసగా లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉందండి. సెన్సెక్స్ అయితే దాదాపుగా 1600 పాయింట్లు ఈ 3 సెషన్లో గెయిన్ అవటం మనం చూసాము. నిఫ్టీ కూడా లాస్ట్ వీక్ లో ఒక 240 పాయింట్స్ లాభపడి ఈ రోజు కూడా ఒక 180 పాయింట్స్ 170 పాయింట్స్ దాకా లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉంది ప్రస్తుతానికి. మెయిన్ గా ఈ రోజు క్యూస్ కనుక చూస్తే ఏషియన్ మార్కెట్స్ లో జపాన్ మార్కెట్ 5% పెరగడం, తర్వాత కాప్సీ 3% పెరగడం, ఈ ఇండస్ట్రీస్ పెరగడంతో మన మార్కెట్స్ కూడా ఉత్సాహంగా ట్రేడ్ అవుతుంది. దీనికంటే మనకి సెంటిమెంట్ గురువారం నుంచి కొంచెం మెరుగైందండి. అంటే గురువారం, శుక్రవారం మనం చూసినప్పుడు ఇండస్ట్రీస్ లో మంచి ర్యాలీస్ కనిపించాయి. అలాగే ఈ రోజు ఆ ర్యాలీ ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ ఉంది. సో చూడాలి, ఈ ర్యాలీ ప్రస్తుతం 25,000 దాటి పైన ట్రేడ్ అవుతుంది. ఇది కనుక హోల్డ్ అయితే ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ మార్కెట్స్ వెళ్లే ఛాన్సెస్ క్లియర్ గా ఉంది. కాలర్ ఉన్నారు, కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. రామకృష్ణ గారు నమస్కారం అండి. నా దగ్గర కళామందిర్ ఐపీఓలు అలాట్ అయినాయి సార్, 200 ఉన్నాయి. కొద్దిగా అప్ ట్రెండ్ వచ్చింది కదా, ఎక్కడ అమ్ముకోమంటారు లేదా ఉంచుకోమంటారా? ఇంకొకటి లాంగ్ కోసం బ్రిటానియా ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఓకే, బ్రిటానియా ఇండస్ట్రీస్ కనుక చూస్తే 6007 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతం ఒక రీసెంట్ గా పుల్ బ్యాక్ వచ్చి కన్సాలిడేషన్ కూడా జరిగి మళ్ళీ అప్పుకి సిద్ధమవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రైస్ దగ్గర 6000 దగ్గర బ్రిటానియా షేర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అండి. అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉంచినట్లయితే మీకు డీసెంట్ రిటర్న్స్ బ్రిటానియాలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా సాయి సిల్క్స్ లేదా కళామందిర్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం 180 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు ఒక దశలో 190 దాకా వెళ్ళిందండి. 190 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. ఆ రెసిస్టెన్స్ కనుక క్రాస్ అయితే మళ్ళీ మంచి ర్యాలీ జరిపే ఛాన్స్ ఉందండి. సో ఎగ్జిట్ అంటే మీరు ఒక ప్రైస్ పాయింట్ పెట్టుకోండి, 175 ఆ ప్రాంతంలో స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇన్ కేస్ 175 రాకుండా పైకి వెళ్ళిన పక్షంలో ఈ స్టాక్ 200 కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ షార్ట్ టర్మ్ లో కనిపిస్తుంది. సార్ హింద్వరీప్ అది హోల్డ్ చేసి ఉన్నారు ప్రస్తుతం, అంటే హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు, లేదంటే యావరేజ్ చేయొచ్చా? హింద్వరీ అండి స్టాక్ అర్థం కాలేదండి. యా ఓకే సార్. నెక్స్ట్ స్టాక్ ఆస్ట్రాల్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, ఆస్ట్రాల్ లిమిటెడ్ ప్రస్తుతం 1385 లో బై చేయొచ్చా అని. ఓకే, ఆస్ట్రాల్ ప్రస్తుతము 1385 దగ్గర ట్రేడ్ అవుతుందండి. టెక్నికల్ గా ఈ స్టాక్ వీక్ పర్ఫార్మెన్స్ చూసాము లాస్ట్ 1 year నుంచి. కాకపోతే లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయింది. ప్రస్తుతం 1385 ఉన్నప్పటికీ ఈ స్టాక్ 1500 దాటిన తర్వాతే మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి వెయిట్ చేయండి, 1500 క్రాస్ అయ్యే టైంలో ఈ స్టాక్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. బిర్లా షాప్ గురించి అండి. ఓకే, క్వశ్చన్ ఏంటండి? బిర్లా షాప్ అండి, బిర్లా షాప్ 100 షీట్ తీసుకున్నాండి 830లోని లాస్ట్ లో ఉన్నానండి. అది హోల్డ్ చేయొచ్చా? ఎందుకంటే బిర్లా సాఫ్ట్ వీక్ గా ఉందండి. అంటే మొత్తం ఐటీ ప్యాక్ అంతా వీక్ గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర ఉందండి. అంటే 356 దగ్గర బిర్లా సాఫ్ట్ ట్రేడ్ అవుతుంది. ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 330 ఆ ప్రాంతాల్లో హోల్డ్ అవ్వాలి స్టాకు. చూడండి, ఐటీ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఒక వారంలో మేజర్ కంపెనీస్ ఐటీ రిటర్న్స్ వచ్చిన తర్వాత రియాక్షన్ కొంచెము, అంటే ఇంకా మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి ఐటీ స్టాక్స్ లేదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ వారం హోల్డ్ చేసి స్టాప్ లాస్ అనేది 330 రూపీస్ దగ్గర పెట్టుకోండి. 330 కూడా బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వండి.
నెక్స్ట్ కలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు ఖమ్మం నుంచి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్తే. అట్లాంటి ఎలక్ట్రానిక్స్ 850 రూపాయలు కొన్నానండి, 200 షేర్లు. అది ఇప్పుడు 900 ఉంది. షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ హోల్డ్ ఆర్ రిపీట్ సార్? అంటే మరి కొత్తగా వచ్చిన కంపెనీ అండి, ఐపీఓ తర్వాత. అవునండి, కొత్త లిస్టింగ్. అవును, కొత్త లిస్టింగ్ అండి. టెక్నికల్ గా మనం చెప్పాలి అంటే మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. 865 అనేది మీ స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి. 865 కట్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వాలి. సార్ నైకా అండ్ ఇంజనీర్స్ ఇండియా ఇప్పుడు అంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. నైకా ఈ రోజు మనకి 52 వీక్ హై దాటిందండి. 52 వీక్ హై దాటి 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది లాస్ట్ సెషన్ నుంచి. చిన్నగా ఈ రోజు అయితే క్లియర్ గా మళ్ళీ 52 వీక్ హై క్రాస్ అయ్యి స్టాక్ ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఈ స్టాక్ హై పిఈ స్టాక్ అండి, అంటే పిఈ రేషియో చాలా హైగా ఉంది. రిజల్ట్స్ ఇంకా పాజిటివ్ గా రావట్లేదు, అంటే రిజల్ట్స్ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాయి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి. చూడండి నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో పొజిషన్స్ గురించి ఆలోచించండి. ప్రస్తుతానికైతే ఇమ్మీడియట్ గా హడావుడిగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. నైకా ఇంకో స్టాక్ ఏమన్నారండి? ఇంజనీర్స్ ఇండియా. ఇంజనీర్స్ ఇండియా. ఇంజనీర్స్ ఇండియా చూస్తే కొంత ఈ స్టాక్ కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి ప్రస్తుతానికి. ఈ స్టాక్ అయితే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతం 198 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉండి పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. పర్వాలేదు, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి రిజల్ట్స్ ఎంకరేజింగ్ గానే ఉన్నాయి. డివిడెండ్ కూడా కన్సిస్టెంట్ గా ఎవ్రీ క్వార్టర్లీ డివిడెండ్ ఇస్తున్నారు వీళ్ళు. సో హోల్డ్ అండి స్టాక్. నెక్స్ట్ కలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నా స్ట్రెంత్ 5400 ఉంది సార్. దాన్ని ఏమన్నా ఇంకా యాడ్ చేయాలంటారా? తర్వాత టీసీఎస్ ఇప్పుడు ఏమన్నా ఎంటర్ అవ్వచ్చు అండి టీసీఎస్ లో? ఓకే అండి, టీసీఎస్ చూద్దామండి. మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి కదా 9th. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కామెంటరీని బట్టి అప్పుడు యాడ్ చేయాలా లేదా అనేది మనం ఆలోచించవచ్చండి. ప్రస్తుతానికైతే 2982 ఉంది. యాక్చువల్ గా టెక్నికల్ పరంగా కూడా స్ట్రెంత్ అవ్వాలంటే 3100 క్రాస్ అయ్యి ట్రేడ్ అవ్వాలండి. ప్రస్తుతానికైతే ఇంకా ఒక 150 పాయింట్ల డిస్టెన్స్ లో ఉంది ఆ లెవెల్. కాబట్టి రిజల్ట్స్ చూసిన తర్వాత క్లియర్ గా అప్పుడు టీసీఎస్ గురించి ఆలోచించవచ్చండి. తర్వాత ట్రెండ్ అయితే ప్రస్తుతం అయితే ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర ఉందండి. స్టాక్ 4838 దగ్గర ట్రెండ్ ట్రేడ్ అవుతుంది. యావరేజ్ చేయొచ్చు అంటే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు చేయొచ్చండి ఈ ప్రైస్ పాయింట్ దగ్గర. అట్లీస్ట్ 1 year హోల్డ్ చేయగలను అనుకుంటే యావరేజ్ చేయండి. సెక్టార్ కి సంబంధించి ఎలా ఉంది ఇలాంటి విషయాల గురించి కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడదాం. సార్ రామకృష్ణ గారు ఇంతకుముందు మాట్లాడినట్టుగా హిందూవరీప్ HINDWAREAP హిందూవరీప్ ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని? ఓకే అండి, హిందూవేర్ హోమ్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ అండి. ఓకే, 342 రూపీస్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ మనకి స్టాక్ 52 వీక్ హై దగ్గరికి వచ్చింది. ఈ స్టాక్ రీసెంట్ గా లాస్ట్ 2 సెషన్స్ నుంచి 52 వీక్ హై దాటుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకొని 300 అనేది స్టాప్ లాస్ గా పెట్టుకున్నా కానీ షార్ట్ టర్మ్ లో కూడా ఈ స్టాక్ వర్క్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కలర్ శ్రీధర్ చేస్తున్నారు అమలాపురం నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. శ్రీధర్ గారు మాట్లాడండి. నెక్స్ట్ కలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో హిందుస్థాన్ జింక్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు కొనొచ్చు సార్? సో హిందూ జింక్ బానే ఉందండి. 491 ఉంది. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే మెటల్ స్టాక్స్ అన్ని కూడా చక్కటి ర్యాలీస్ జరుపుతూ ఉన్నాయి. హిందూ జింక్ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ర్యాలీస్ జరిపే ఛాన్సెస్ ఉన్నాయండి. ఫ్రెష్ పొజిషన్స్ మీరు తీసుకోవచ్చండి. తర్వాత మీరు అడిగిన రెండో స్టాక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కూడా చక్కటి ర్యాలీ రీసెంట్ టైమ్స్ లో సెప్టెంబర్ నుంచి మనం చూసాము. ఆల్మోస్ట్ 750కి వెళ్ళిపోయిన స్టాక్ ప్రస్తుతం 893, 900 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు 893 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ కూడా పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు మాట్లాడండి.
నమస్తే సార్. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం. హావెల్స్ అండ్ హావెల్ స్టాక్ ని ఫ్రెష్ గా తీసుకోవచ్చండి. అలాగే పూనావాలా ఎంత వరకు సెల్ చేయొచ్చు అంటారు? అంటే ఆల్రెడీ నా దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయండి. సో ఓకే, పూనావాలా ఫిన్కార్ప్ వచ్చేటప్పటికి 531 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు మార్నింగ్ మంచి ర్యాలీ ఇచ్చింది, షార్ప్ ర్యాలీ. 567 దాకా వెళ్ళడం మనం ఈ స్టాక్ లో చూసాము. రీసెంట్ గా మంచి న్యూస్ వస్తూ ఉందండి. పూనావాలా ఫిన్కార్ప్ లో గోల్డ్ ఫైనాన్స్ వాటికి వెళ్తూ ఉన్నారు. రీసెంట్ గా మనకి 52 వీక్ హై క్రాస్ అవటము ఫ్రైడే, అట్లాగే ఈ రోజు అక్కడి నుంచి మళ్ళీ మంచి కరెక్షన్, మంచి ర్యాలీ రావటం చూసాము. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి. ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ గా అప్ ఉండే అవకాశం ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ హోల్డ్ చేయండి, ఇంకా బెటర్ రిటర్న్స్ ఈ స్టాక్ లో చూసే అవకాశం ఉంది. హావెల్స్ విషయానికి వస్తే కన్సల్టేషన్ జోన్ లో బాటమ్ సైడ్ ఉందండి, అంటే బాటమ్ ఎండ్ లో ఉంది. అరౌండ్ 1400, 1493 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 1400, 1500 మధ్యలో చిన్నగా అక్యుములేట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 1 year కంటే అబౌవ్ టైం ఉంటేనే అక్యుములేషన్ చేయండి. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఒక స్టాక్ గురించి తెలుసుకున్నాను. ఓరియంట్ టెక్నాలజీ 380 రూపీస్ లో తీసుకున్నాను సార్, ఒక 200 షేర్స్. సార్ ఒక 17% ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ బుక్ చేయమంటారా, లేకపోతే అట్లా కంటిన్యూ చేయమంటారు సార్ దాన్ని? ఓరియంట్ టెక్నాలజీ ప్రస్తుతం 499 ఉందండి. ప్రాఫిట్ మీరు కంటిన్యూ చేయండి. వీలైనంత వరకు ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ అప్ ఉండే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. కాకపోతే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టదలుచుకుంటే 465 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. మెర్క్యూరీ ఈవీ, నివాబూపా హెల్త్ సార్, ఈ రెండు కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటండి? మెర్క్యూరీ ఈవీ. ఓకే, నాకు స్టాక్ ట్రాక్ కాలేదు. నివాబూపా చూద్దామండి. సో నివాబూపా చూసినట్లయితే 80 రూపీస్ 16 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఉంది, స్ట్రగుల్ అవుతుందండి స్టాక్. లాస్ట్ 2 quarters రిజల్ట్స్ బాగలేదు. అట్లాగే ఇక్కడ కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంది. నివాబూపా ఆ కాంపిటీషన్ విత్ హోల్డ్ అవుతుందా లేదా అని చూడాలి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేదాకా మీ డెసిషన్ పెండింగ్ పెట్టండి. సో ఇన్ కేసు రిజల్ట్స్ బాగుండి ఇంప్రూవ్ అవుతుంటే అప్పుడు ఈ స్టాక్ లో బయింగ్ గురించి ఆలోచించవచ్చు. ప్రస్తుతానికైతే కొనాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ కాలర్ నరేందర్ చేస్తున్నారు. నరేందర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు విక్రమ్ సోలార్ లో అట్లాంటి ఎలక్ట్రికల్స్ కొన్ని హోల్డ్ చేసింది 1 year వరకు. రెండోది ఏంటంటే అట్లాంటిక్ ఎలక్ట్రిక్. అవునండి. అట్లాంటిక్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన స్టాక్స్ అండి. కొంచెము 1 or 2 quarters చూస్తే కానీ మనం ఫండమెంటల్ గా కూడా ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది నెంబర్స్ అవన్నీ చూడటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే చాలా న్యూ స్టాక్స్ కాబట్టి ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ తో హోల్డ్ చేయాలి. ప్రస్తుతానికి ఈ స్టాక్ కనుక 312 ఇప్పుడు లో రికార్డ్ అయింది. ఆ లో బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వండి. అట్లాగే అట్లాంటా కూడా మనము చెప్పాము ఇందాక, ఆ స్టాక్ కూడా ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని చెప్తాం. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు చెన్నై నుంచి. లక్ష్మి గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. నేను ఫ్రెష్ గా చెప్పండి లక్ష్మి గారు. ఓకేనండి, ఫ్రెష్ గా కొన్ని స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. దాంట్లో ఏఈజిఐఎస్ లాజిస్టిక్స్ ఒకటి, ఇంకొకటి హిండాల్కో అండి. దానికి ఎంట్రీ పాయింట్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా అనేవి కొంచెం చెప్పగలరా? ఫస్ట్ ఏంటండి లాజిస్టిక్స్ అండి. ఏజిస్ ఓకే. ఏజిస్ లాజిస్టిక్ కన్సల్టేషన్ జోన్ లో ఉందండి. ఫ్రెష్ గా తీసుకోదలుచుకుంటే అప్పర్ రేంజ్ బ్రేక్ అయ్యేటప్పుడు మీరు ఈ స్టాక్ లో ట్రై చేయొచ్చు. అంటే అప్పర్ రేంజ్ అంటే 960 ఆ ప్రాంతాలు దాటేటప్పుడు మాత్రమే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలండి. లేదా మీరు కొంచెం లోవర్ రేంజ్ లో కొందాం అనుకున్నప్పుడు బాటమ్ సైడ్ చూసినప్పుడు అరౌండ్ 670, 700 మధ్యలోకి వచ్చినప్పుడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే రేంజ్ మిడిల్ లో ఉంది స్టాక్. 830 దగ్గర ఏజిస్ లాజిస్టిక్స్ ట్రేడ్ అవుతుంది. సో ఏదైనా అప్పర్ రేంజ్ బ్రేక్ అయినా లేదా లోవర్ రేంజ్ కి వచ్చినప్పుడైనా ఎంట్రీస్ తీసుకోండి. హిండాల్కో అయితే చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే అన్ని మెటల్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, ఇంకా పెరిగే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. ఒక పుల్ బ్యాక్ లో తీసుకోండి. అరౌండ్ 750 మంచి ప్రైస్ అని అనుకుంటున్నాను. ప్రస్తుతం
₹775 ట్రేడ్ అవుతుంది. 750 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు హిండాల్కో. నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. బోత్ ఆఫ్ యూ సార్. సార్ టాటా క్యాపిటల్ ఒకటి, ఎల్జీ, ఈ రెండింటిలో ఏని వన్ అప్లై చేద్దాం అనుకుంటా, ఏది అప్లై చేయమంటారు? ఇంకొకటి నాకు టాటా మోటార్స్ ఉంది సార్, నాది ఇప్పుడు ఈ టాటా షేర్స్ ఉన్న వాళ్ళు కొంత ఏమన్నా ఎగ్జాంపుల్ ఉందా సార్ టాటా క్యాపిటల్ అప్లై చేసుకుంటే? అదే ఐడియా లేదండి నాకు. టాటా మోటార్స్ ఉన్న వాళ్ళకి టాటా క్యాపిటల్ లో ఏమన్నా అలాట్మెంట్ ఉందో తెలియదు. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ టాటా క్యాపిటల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెండు మంచి కంపెనీలేనండి. రెండు కూడా మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఆ స్టాక్స్ కి మీరు ఐపీఓకి అప్లై చేయొచ్చు. అట్లాగే ఇంకా మనకి 2 ఐపీఓలు మంచివి ఉన్నాయండి వీక్ లో. ఒకటి కెనరా రెబకో ఏఎంసీ ఒకటి, అట్లాగే కెనరా లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండు కూడా మంచి ఐపీఓసే, వాటికి కూడా అప్లై చేయొచ్చు. సార్ మజ్గాన్ డాకు, కెనరా బ్యాంకు కరెంట్ ప్రైస్ లో అంటే ఎగ్జిట్ అవ్వచ్చా, లేదంటే షార్ట్ టర్మ్ లో పెరిగే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. మరీ షార్ట్ టర్మ్ అంటే మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం అవుతుందండి. లాంగ్ టర్మ్ లో అయితే 2 స్టాక్స్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అట్లీస్ట్ 1 year పాటు మీరు హోల్డ్ చేస్తే డీసెంట్ రిటర్న్స్ మీరు పొందొచ్చు, మజ్గాన్ డాకు అట్లాగే కెనరా బ్యాంక్ రెండిట్లో. నెక్స్ట్ కాలర్ వెంకటరమణ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకటరమణ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. బీబీటీసీ ఒక 70 షేర్లు తీసుకున్నా సార్. ఏ కంపెనీ అండి? బీబీటీసీ అండి. వినిపించిందండి మీకు? డిబిడిసి, బీబీటీసీ బాంబే బర్మా ట్రేడింగ్ సార్. లేదండి, బాంబే బర్మా ట్రేడింగ్ కంపెనీ. ఓకే ఓకే. అవి 70 షేర్లు తీసుకున్నా సార్. అది ఉంచొచ్చా సార్ లాంగ్ టర్మ్? సో మెయిన్ గా ఇది ఇన్వెస్ట్మెంట్ బుక్ ఉన్న కంపెనీ అండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ వల్లే స్టాక్ బాగా ట్రేడ్ అవుతుంది. సో బాంబే బర్మా ట్రేడింగ్ కంపెనీలో కూడా బ్రిటానియా షేర్స్ ఇవి ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ గా ఉన్నాయి. లాంగ్ టర్మ్ కి మంచి షేర్ అండి, హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం కన్సల్టేషన్ మోడ్ లో ఉంది, లాంగ్ టర్మ్ హోల్డ్ అండి. నెక్స్ట్ కాలర్ సునీత చేస్తున్నారు. సునీత గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు టీవీ లో ప్రోగ్రామ్ లో వచ్చినప్పుడు టీడీ పవర్ చెప్పారు స్టాక్, అది 221 లో కొన్నాను. అది ఇప్పటికీ అలాగే హోల్డ్ ఉంది సార్. అది కంటిన్యూ చేయాలా, సెల్ చేసుకోవాలి సార్? ఏమన్నా ప్రాఫిట్ అలా కంటిన్యూ చేయండి. ప్రస్తుతం 632 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కొంత రీసెంట్ గా మనం లాస్ట్ 4-5 సెషన్ నుంచి షార్ప్ గా పెరిగింది కాబట్టి కొంత పుల్ బ్యాక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ లో 600 దాకా రావచ్చు, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీస్ జరిపే ఛాన్స్ ఉంది. హోల్డ్ అండి. సార్ ఎస్డబ్ల్యూ సోలార్, అదానీ గ్రీన్ ఈ రెండింటిని యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. 35% లాస్ లో ఉన్నారు రెండు. అదానీ గ్రీన్ అండి. అదానీ గ్రీన్ అండ్ ఎస్డబ్ల్యూ సోలార్. సో ఈ సెగ్మెంట్ లో కూడా బాగా కాంపిటీషన్ పెరుగుతూ ఉందండి, అందుకని స్టాక్స్ కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోనే కనిపిస్తున్నాయి. అదానికి ఎస్డబ్ల్యూ సోలార్ అయితే వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఎస్డబ్ల్యూ సోలార్ అయితే టోటల్ గా అవాయిడ్ చేయమని చెప్తానండి, యావరేజ్ చేయొద్దని చెప్తాను. అదానీ గ్రీన్ అయితే కొంత రీసెంట్ స్వింగ్ హై కనుక దాటిన పక్షంలో, అంటే ప్రస్తుతం 1166 అంటే ప్రస్తుతం 1058 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1176, 1200 దాటే టైంలో అప్పుడు యావరేజ్ గురించి ఆలోచించండి. ప్రస్తుతానికి అయితే యావరేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ